విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. We are going to file the nomination on 21st. So the importance of candidate and how important he is already Jairam Ramesh explained. Further, I don't want to say anything. Thank you for all the media people coming. And tomorrow, all opposition party members, MPs, are meeting in Central Hall 1 o'clock. This is for your kind information. Thank you. Just to add one more point. Mr. Kharge has said everything there is. All opposition parties is the phrase he used quite correctly. Just to let you all know, the Aam Aadmi Party is also on board. తాజా అంశం చూస్తున్నాం. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలు అందించారు. తాజా అంశం చూస్తున్నాం. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలందించారు. తాజా అంశం చూస్తున్నాం. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలందించారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలు అందించారు.
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా పనిచేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన సేవలందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఈరోజు విపక్షాలు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాయి. మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయినటువంటి ఇండియా కూటమి నేతలంతా చర్చించిన తర్వాత జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును అధికారికంగా కొద్దిసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గత 2 రోజులుగా సమాలోచనలో ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలు దక్షిణాది నుంచే ఒక వ్యక్తిని తాము ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ప్రకటించబోతున్నామని చెప్పి నిన్న పలువురు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీలు వెల్లడించారు. ఆ మేరకు జరిగినటువంటి చర్చలు తదుపరి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో కూటమి తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించారు. సుదర్శన్ రెడ్డి 2007 నుంచి 11 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. అంతకుముందు ఆయన గౌహతి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అనేక అంశాల్లో న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సుదర్శన్ రెడ్డిని ఈ రోజు ఇండియా కూటమి ప్రతిపాదించింది. దక్షిణాది నుంచి అంటే ఒకవైపు తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ ని ఎన్డీఏ కూటమి ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొక అభ్యర్థి కూడా ఇండియా కూటమి వైపు నుంచి అభ్యర్థిని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర కూటమి నేతలంతా కలిసి చర్చించిన మీదట ఆయన ఈ రోజు కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఈ రోజు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. ఆయన త్వరలోనే అంటే రేపు ఎన్డీఏ కూటమి తరఫున రేపు అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈయన కూడా నామినేషన్ దాఖలు చేయడానికి సమయం తేదీ ఈ రోజు సాయంత్రానికి ఖరారు చేస్తారని, అయితే ఇరువురు అభ్యర్థులు 20 సపోర్టింగ్ గా 20 నామినేషన్లు దాఖలు చేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఈ రోజు ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడం అంటే అంతకు ముందు రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలు లోక్సభ రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన లోక్సభ పక్ష నేతలు రాజ్యసభ పక్ష నేతలు వారితో పాటుగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అందరితో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. అయితే ఈ నిన్న అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎన్డీఏ తరఫున అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిగిలిన పార్టీలందరినీ అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు సంప్రదింపులు జరిపి తమ అభిప్రాయం తెలపాలని సిపి జోషిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్లుగా చూడాలి అని చెప్పని విజ్ఞప్తి చేశారు. కానీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడ సెక్యులర్ భావాలు లేకుండా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిని నిలబెడతామని తాము ఏకీభవించేది లేదు అని చెప్పి కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తేల్చి చెప్తే ఆ మేరకు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలు గత 2 రోజులుగా జరిగినటువంటి చర్చల ఫలితంలో ఈ రోజు ఇండియా కూటమి ఒక నిర్ణయం తీసుకొని తమ అభ్యర్థిని ప్రకటించింది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటన మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడే స్వయంగా అందుకు సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేశారు. విపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలంతా ఏకమయ్యి ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేయడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు సాయంత్రం వరకు సుదర్శన్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారని తదుపరి కార్యాచరణలో ఇండియా కూటమి నేతలంతా కలిసికట్టుగా ఓటు వేయాలని అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలతో పాటు మరికొన్ని పార్టీలు ఇటు ఇండియా కూటమిలోనూ అటు ఎన్డీఏలోనూ లేని పార్టీల వైపు నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఇండియా కూటమి నేతలు స్వయంగా కలిసి ఓటు తమకు అంటే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.
Against a candidate who comes from a Hindutva background, a RSS background, and we are opposing the BJP candidate. And this is a divisive politics which they've been trying to propagate in this country. And that is what our answer to that is to bring in a person who values the Constitution. They are trying to do away with the Constitution. They've never respected the Constitution or the Parliament. The candidate which the opposition has chosen is a person who respects the Constitution of this country and also the people of this country. People who care about this country, people who believe in the democracy and it has to be upheld, will definitely vote for the opposition candidate, Mr. Sudarshan Reddy. Thank you. The CPR is also from Tamil Nadu, so इस मंच पर बैठे हुए सभी पार्टी के नेतागण और यहाँ पर पधारे हुए हमारे मीडिया के दोस्तों और सभी पार्टी के और भी नेतागण, हम सभी पार्टी मिलके एक कॉमन कैंडिडेट को इस वाइस प्रेसिडेंट इलेक्शन में खड़ा करने का निर्णय लिया है और वो निर्णय यूनानिमसली हमने किया है। मुझे खुशी होती है कि सभी अपोजिशन पार्टी एक होकर एक नाम पे अगर मिल के लड़ने के लिए तैयार है तो ये बहुत बड़ा अचीवमेंट डेमोक्रेसी का और लोकतंत्र का है। हमने दिस वाइस प्रेसिडेंशियल कंटेस्ट is an ideological battle. It is not just a battle, it is an ideological battle, and all the opposition party agreed on this. That's why we are contesting unitedly. The opposition parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate, since he reflects fully and values that saved our country's freedom movement so profoundly, and the values on which our country's constitution and democracy have been ensured. All these values are under assault, and therefore our collective and determined resolve to fight this election. So this is the name, and we had meeting just now and everybody consented and agreed this name. So we are fielding him as a vice president candidate.